హాయ్ అండి, వెల్కమ్ టు విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. నేను మీ సౌజన్య. సో ఈరోజు అయితే మంచి హెయిర్ ప్యాక్తో మీ ముందుకైతే వచ్చానండి. హెయిర్కి వీక్లీ వన్స్ అయితే ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటా ఉంటే జుట్టు బాగుంటుందండి. బాగా మంచిగా ఎదుగుతుంది జుట్టు అయితే. సో జుట్టు రాలిపోతుంది అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే యూస్ చేయండి. చాలా బాగా గ్రోత్ అవుతుందండి. హెయిర్ అయితే చాలా బాగుంటుంది, మెత్తగా భలే ఉంటుందండి. ఒక్క నెలలో రిజల్ట్ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. సో దీనికైతే నేను యూస్ చేసింది వచ్చేసి మెంతులు, కలోంజి, మందార ఆకులు, మందార పువ్వు, కలబంద. మన దగ్గర ఉంటే కొంచెం గోరింటాకు కూడా వేసుకోవచ్చండి. సో నా దగ్గర గోరింటాకు అయితే లేదు, కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. సో ఇవి మెంతులు అయితే ముందుగానే నానబెట్టి పెట్టేశానండి. నైట్ గంజిలో నానబెట్టానండి. మనము అన్నం వండుకుంటాం కదా, ఆ గంజి తీసి పెట్టుకొని దానిలో మెంతులు, కలోంజి అయితే కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసానులేండి. సో అలాగే నానబెట్టిన ఒక నైట్ అంతా నానుతుంది కాబట్టి ఖచ్చితంగా నానిపోతాయి. సో కొంచెం గంజిలో నానబెట్టేసి అవి రెండు నెక్స్ట్ డే అయితే ఇది చేస్తున్నానండి. సో మెంతులు, కలోంజి గంజిలో నానబెట్టి పెట్టుకున్నాను కదా, తర్వాత రోజు కొంచెం కలబంద పట్టలు వచ్చేసి కొంచెం ఎక్కువ గుజ్జు ఉన్నవి అయితే తీసుకోండి. సో నా దగ్గర అయితే చిన్న చెట్టు అది, అందుకనేసి నేను అలాగ తీసుకున్నాను. సో గంజి వాటర్ కొంచెం వేసుకున్నానండి. కలబంద, మందారాకులు, కరివేపాకు, మెంతులు, కలోంజి, మందార పువ్వులు వేసానండి. వేసి అయితే ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేశాను. సో హెయిర్కి అయితే చాలా బాగుంటుందండి. తలస్నానం చేసిన తర్వాత హెయిర్ పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుందండి. ఇదే విధంగా మనం ఎప్పుడు కానీ యూస్ చేస్తూ ఉంటే జుట్టు రాలటం అయితే ఖచ్చితంగా 1 మంత్లో తగ్గిపోతుందండి. హెయిర్ ఎక్కువగా పోతుంది అనుకునే వాళ్ళు ఈ ప్యాక్ అయితే ఖచ్చితంగా చెయ్యండి, చాలా బాగుంటుంది. సో నేనైతే వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా పెడతానే ఉంటాను. సో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.